దేవాలయాల్లో ఏడాది పొడవునా మూసి ఉంచే ఉత్తర ద్వారాన్ని కేవలం వైకుంఠ ఏకాదశి నాడే ఎందుకు తెరుస్తారో తెలుసా? దీని వెనుక ఒక విచిత్రమైన కథ ఉంది. పూర్వం ఇద్దరు రాక్షసులు విష్ణువును ఎదిరించిన చివరకు ఆయన గొప్పతనాన్ని తెలుసుకొని శరణు వేడతారు. వారు చనిపోయే ముందు స్వామిని ఒక వింత కోరిక కోరారు. మా కోసం నీ వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచు, మేము నీలో ఐక్యమవ్వాలి అని వేడుకున్నారు. అంతేకాదు, ఈ రోజున ఎవరైతే ఉత్తర ద్వారం గుండా నిన్ను దర్శించుకుంటారో వారికి కూడా మాకు లభించినట్లే మోక్షం ప్రసాదించు అని అడిగారు. ఆ రాక్షసుల కోరిక మేరకే ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ రోజే స్వామి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి దిగి వస్తాడు. అందుకే ఈ రోజున ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటే 3 కోట్ల ఏకాదశులు చేసినంత పుణ్యం, పాప విముక్తి కలుగుతుందని నమ్మకం. అందుకే దీనిని మోక్ష ఏకాదశి అని కూడా అంటారు. మీ జీవితంలోని కష్టాల నుండి బయటపడాలన్నా, మోక్షం పొందాలన్నా ఈ ఉత్తర ద్వారం దర్శనం తప్పనిసరి.